స్నేహితులారా, మీరు ఈ వీడియో వరకు వచ్చేశారంటే దీన్ని కేవలం యాదృచ్ఛికంగా అనుకోకండి. ఇది ఒక సంకేతం. భగవంతుడు ఇప్పుడు మీ మీద ప్రసన్నుడైపోయాడు. పైనుంచి ఆయన సంతోషిస్తే మనిషి అదృష్టం ఆటోమేటిక్గా అతని పక్షాన నిలబడుతుంది. ఈ వీడియో మీకు అలా ఏమీ లేకుండా దొరకలేదు. దీన్ని స్వయంగా విశ్వం మీ ముందు పెట్టింది, ఇప్పటిదాకా దాగి ఉన్నది మీరు తెలుసుకోవడానికి. ఈ క్షణాన్ని సాధారణంగా అనుకోకండి, ఎందుకంటే ఈశ్వరుడు ఎవరినైనా పిలిచినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. బహుశా మీరు చాలా బాధలు పడ్డారు, చాలా కోల్పోయారు. కానీ ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, ఇక చాలు, ఇప్పుడు నీ వంతు. మీ ఆత్మ పిలుస్తున్న ఆ పిలుపుకు ఈరోజు స్వయంగా ఈశ్వరుడు సమాధానం ఇచ్చాడు. ఎవరి గుండె నిజాయితీగా ఉంటుందో, ఫిర్యాదు లేకుండా, ప్రశ్నలు లేకుండా అంతా భరిస్తాడో, ఒకరోజు భగవంతుడు స్వయంగా అతని పక్షాన దిగి వస్తాడు. ఇదే ఆ రోజు. విశ్వం ఇప్పుడు మీ పక్షాన ఉంటోంది. ఇక ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. మీరు అందర్నీ సంతోషపెట్టే ప్రయత్నం చేశారు, తమను తాము మార్చుకొని కూడా చూశారు. కానీ నిజంగా ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకున్నారా? బహుశా కాదు. ఎందుకంటే భగవంతుడి ప్లాన్ మనిషి ఆలోచన కంటే ఎప్పుడో భిన్నంగా ఉంటుంది. ఆయన మిమ్మల్ని విరిచాడు, మళ్ళీ కొత్తగా తయారు చేయడానికి. కొన్ని సంబంధాల నుంచి దూరం చేశాడు, సరైన ఆత్మలు మీ జీవితంలోకి రావడానికి. మిమ్మల్ని ఖాళీ చేశాడు, ఇప్పుడు శాంతి, ప్రేమ, సమృద్ధితో నింపడానికి. ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఆ స్థానానికి తీసుకెళ్తున్నాడు, మీరు నిజంగా ఉన్న చోటికి. ఎందుకంటే ఆయన మీ పరీక్ష తీసుకున్నాడు, మీ గుండె చూశాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎత్తే సమయం. మీ నిజాయితీ చూశాడు. ఇప్పుడు మీకు నిజంగా హక్కు ఉన్నది ఇచ్చే సమయం. మీరు ఇతరులు భరించలేని బాధలు భరించారు, ఎవరికి తెలియని నొప్పి అనుభవించారు. అయినా ఎవరిని నిందించలేదు, మౌనంగా అంతా భగవంతుడికి అప్పగించారు. అదే కారణం ఈరోజు భగవంతుడు స్వయంగా మీ పక్షాన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన మీ ప్రతి కన్నీటికి లెక్క తీరుస్తాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, మీతో పగిలిన ప్రతి విషయం నిజానికి మీ బలం అవుతుందని. మీ ప్రతి తిరస్కారం, ప్రతి వైఫల్యం, ప్రతి కోల్పోయిన అవకాశం అదంతా డివైన్ ప్లాన్లో భాగమే. ఎందుకంటే భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ అక్కడ వదలడు, మీరు చెందని చోట. ఆయన మిమ్మల్ని ఆ స్థానానికి తీసుకెళ్తాడు, మీ ఆత్మకు శాంతి లభించే చోట, మీ ఉద్దేశం నెరవేరే చోట. భగవంతుడు సంతోషించినప్పుడు ఆయన సంకేతాలు పంపుతాడు. మీరు ఇటీవల ఏదైనా వింత సంకేతాలు చూశారా? ఒకే నంబర్ రిపీట్ అవుతూ కనిపించడం, పాత మాట గుర్తుకు రావడం, ఎవరో ఒకరు అకస్మాత్తుగా మీ జీవితంలోకి తిరిగి రావడం. అయితే అర్థం చేసుకోండి, భగవంతుడు ఇప్పుడు మీ జీవిత దిశ మారుస్తున్నాడు. ఈ సంకేతాలు మిమ్మల్ని గుర్తు చేస్తుంది, ఇప్పుడు కొత్త ప్రయాణం మొదలుపెట్టే సమయం. ఆ రోజు దూరంలో లేదు. మీరు వెనక్కి తిరిగి చూసి, అబ్బా మంచిదయింది, నేను ఊహించినట్టు జరగలేదు, ఎందుకంటే భగవంతుడు దానికంటే చాలా బెటర్ ఇచ్చాడు అని అంటారు. మీ లోపల ఉన్న శక్తి, అది డివైన్ ఎనర్జీ. ఇప్పుడు మీ వైబ్రేషన్ మారుతోంది. మీ ఆరా ఫీల్డ్ ఇప్పుడు పాజిటివిటీని, సమృద్ధిని ఆకర్షిస్తోంది. భగవంతుడు సంతోషించినప్పుడు ఆయన మీ చుట్టూ ఉన్న మొత్తం పరిస్థితుల్ని మార్చేస్తాడు. అకస్మాత్తుగా మీరు గమనిస్తారు, ఇంతకాలం కష్టపడిన విషయాలు ఇప్పుడు తమన్న తామే మీ వైపు వస్తున్నాయి. ప్రజల ప్రవర్తన మారుతుంది, అవకాశాలు పెరుగుతాయి. అంతకంటే ముఖ్యంగా మీ లోపలి శాంతి తిరిగి వస్తుంది. ఎందుకంటే భగవంతుడు సంతోషించినప్పుడు ఆయన మనల్ని ఇతరులతో కాదు, తమతో తాము కలుపుతాడు. ఆయన మీ ఆత్మలో ఆ శాంతిని నింపుతాడు, ఏ మాటల్లోనూ చెప్పలేని శాంతి. మీకనిపిస్తుంది ఇప్పుడు అంతా ఏదో అదృశ్య శక్తి ద్వారా గైడ్ అవుతుంది అని. అవును, ఆ శక్తే స్వయంగా భగవంతుడు. బహుశా మీరు ఇంతకుముందు మీకు అనిపించి ఉండొచ్చు, నేను ఒంటరిని, ఎవరూ నా మాట వినట్లేదు అని. కానీ ఇప్పుడు భగవంతుడు చెబుతున్నాడు, నేను ప్రతిసారి విన్నాను, కేవలం సమయం కోసం వేచి ఉన్నాను. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు ఆయన మీ రాత్రుల్లో కన్నీళ్లతో అడిగిన ప్రతి ప్రార్థనకు సమాధానం ఇస్తారు. మీ జీవితంలో ఆశీర్వాదాల తలుపులు తెరుచుకుంటున్నాయి. అకస్మాత్తుగా ఏదో ఒకటి జరుగుతుంది, మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అది పూర్తిగా అనూహ్యంగా అనిపిస్తుంది, కానది సంయోగం కాదు, భగవంతుడి ప్లాన్. మీరు ఆలోచిస్తారు, అరే ఇది ఎలా జరిగింది? అక్కడ్నుంచే మీ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది. ఇప్పుడు భగవంతుడు మీ చెయ్యి విడికి పెట్టడు. మీరెక్కడికి వెళ్ళినా ఆయన ఉనికిని అనుభవిస్తారు. ఆయన మీ ఆలోచనల్లో ఉంటాడు, మీ మాటల్లో ఉంటాడు, మీ చిరునవ్వులో ఉంటాడు. మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు, ఎవరి గుండెలు పగిలిపోకుండా కాపాడినప్పుడు భగవంతుడు మరింత సంతోషిస్తాడు. ఎందుకంటే ఇదే ఆయన సందేశం. ప్రేమను పంచండి, కాంతిని వ్యాపింపజేయండి. మీ మంచితనాన్ని ఎప్పుడూ బలహీనతగా భావించకండి.
మీరు ఆలోచిస్తున్నారేమో, నిజంగానే భగవంతుడు నా మీద సంతోషంగా ఉన్నాడా అని. దానికి సమాధానం అవును. ఈ వీడియో మీకు తానుగా దొరికితే మీరిప్పుడు ఈ మాటలు వింటున్నారంటే అర్థం చేసుకోండి, భగవంతుడు స్వయంగా మిమ్మల్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇప్పుడు మీరు ఆయన సందేశాన్ని అర్థం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. మీ ఆత్మస్థాయి ఇంత ఎత్తుకు వచ్చేసింది. మీరు ప్రతి సంకేతాన్ని గుర్తించగలరు. మీరిప్పుడు ఏ స్థితిలో ఉన్నా, కష్టమైనదైనా గందరగోళమైనదైనా, భగవంతుడు దానికి సొల్యూషన్ స్వయంగా సిద్ధం చేస్తున్నాడు. మీరు కేవలం నమ్మకం పాటించాలి, సరెండర్ అవ్వాలి. నిజంగా సరెండర్ అయినప్పుడు మిరకల్స్ తమంతట తామే జరుగుతాయి. మీరు చూస్తారు, డబ్బు, సంబంధాలు, ఆరోగ్యం, అవకాశాలు అంతా తమంతట తామే సరిచేసుకుంటాయి. ఎందుకంటే భగవంతుడు సంతోషించినప్పుడు ఆయన మీ అవసరాలను స్వయంగా తీరుస్తాడు. గుర్తించుకోండి, ఆయన ఎప్పుడు ముందు మిమ్మల్ని సిద్ధం చేస్తాడు, తరువాత బహుమతి ఇస్తాడు. బహుశా మీరు చాలాసార్లు ఆలోచించుండొచ్చు, నాతో ఇంత ఎందుకు జరుగుతోంది అని. కానీ ఇప్పుడు మీకు అర్థమవుతుంది, అదంతా ఈ ఆశీర్వాదాలకు, మిమ్మల్ని అర్హుల్ని చేయడానికే. భగవంతుడు చెప్తున్నాడు, ఇక చింతవద్దు, ఇప్పుడు నా వంతు. కాబట్టి ఏదైనా పాతది ముగిసిపోతుంటే భయపడకండి. ప్రతి ముగింపు కొత్త ఆరంభానికి సంకేతం. మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. సమృద్ధి, ప్రేమ, విజయం, లోపలి శాంతి మిమ్మల్ని ఎదురు చూస్తున్నాయి. కేవలం ఒకటి గుర్తుంచుకోండి, భగవంతుడు సంతోషించినప్పుడు మిమ్మల్ని ఒంటరిగా వదలడు. ఆయన మీ జీవితంలో సరైన వ్యక్తులను పంపుతాడు, సరైన అవకాశాలు తెరుస్తాడు, మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తాడు. ఇప్పుడు ఆయన సంకేతాలపై శ్రద్ధ పెట్టండి. ఆయన ఆశీర్వాదం మీ తలపై ఉంది. భగవంతుడు సంతోషించినప్పుడు సంకేతాలు పంపుతాడు. మీరు ఇటీవల ఏదైనా వింత సంకేతాలు చూసారా? ఒకే నంబర్ రిపీట్ అవ్వడం, పాత మాట గుర్తుకు రావడం, ఎవరో ఒకరు అకస్మాత్తుగా తిరిగి రావడం. అయితే అర్థం చేసుకోండి, భగవంతుడు మీ జీవిత దిశ మారుస్తున్నాడు. ఈ సంకేతాలు మిమ్మల్ని గుర్తు చేస్తున్నాయి. కొత్త ప్రయాణం మొదలుపెట్టే సమయం. మీరు ఈ సందేశం వినేశారంటే నమ్మండి, భగవంతుడు స్వయంగా మీ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మీ ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది, మీ ప్రతి అడ్డంకి తొలగిపోతుంది. భగవంతుడు సంతోషంగా ఉన్నాడు. ఆయన సంతోషించినప్పుడు మొత్తం సృష్టి మీ పక్షాన పనిచేస్తుంది. మీ సమయం వచ్చేసింది. మీరు కోల్పోయింది తిరిగి వస్తుంది. మీకు రావాల్సింది మీ వైపు పరుగెత్తుకుని వస్తుంది. కేవలం మీ నమ్మకాన్ని కాపాడుకోండి. చిరునవ్వు ముఖంపై పెట్టుకోండి. మీ కర్మలు చేస్తూనే ఉండండి. గుర్తుంచుకోండి, ఈశ్వరుడు అత్యంత సంతోషిస్తాడు మీరు మీ లోపలి కాంతిని ఇతరులకు చేర్చినప్పుడు. మీ ప్రశ్నలకు సమాధానం వచ్చేసింది. ఇప్పుడు మీరు వినబోయే ఈ మాటలు మీ జీవితాన్ని ఆ దిశలో తిప్పుతాయి. అక్కడ చమత్కారాలు మిమ్మల్ని ఎదురు చూస్తున్నాయి. మీరు దీన్ని విస్మరించవచ్చు, కానీ నిజం చెప్పాలంటే ఈ సందేశం మిస్ అయితే జీవితంలో అతిపెద్ద రహస్యం మీ చేతుల నుంచి జారిపోతుంది. ఇది మీ భగవంతుడి, మీ ఈశ్వరుడి నేరుగా సంకేతం. లక్షల మంది ఈ వీడియో చూడడానికి కూడా అర్హులు కాదు, కానీ మీకు ఈ సందేశం చేరింది అంటే భగవంతుడు స్వయంగా మిమ్మల్ని ఒక ప్రత్యేక మార్గం వైపు నడిపిస్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు అకస్మాత్తుగా కొన్ని మాటలు, కొన్ని విషయాలు, కొన్ని సంకేతాలు రిపీట్ అవుతూ మీ ముందొస్తాయి? ఎప్పుడో ఒక పంక్తి వినిపిస్తుంది, ఎవరో ఒకరు అకస్మాత్తుగా మీ జీవితంలోకి ప్రవేశిస్తారు, ఏదో కళ మిమ్మల్ని అల్లకల్లోలం చేస్తుంది. ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు, భగవంతుడి సంకేతాలు. ఈరోజు సంకేతం ఈ వీడియో. మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఎందుకంటే మీ ఆత్మ గుర్తిస్తుంది ఈ మాటలు మీకోసమే చెప్పబడుతున్నాయని. మీ ఆత్మకు తెలుసు ఇప్పుడు మీ జీవితంలో భారీ మార్పు ద్వారం తట్టబోతుంది. భగవంతుడు మీకు ఈ వీడియో చూపించాడు ఎందుకంటే మీరు ఒంటరి కాదని చెప్పాలని. మీ ప్రార్థనలు వినబడ్డాయి, మీ దువాలు వ్యర్థం కాలేదు. ఎన్నిసార్లు మీరు రాత్రి నిద్రలో ఆకాశం వైపు చూసి, విశ్వమా నా మాట విను, నా కోసం కూడా ఏదైనా చెయ్యి అని అన్నారో ఆలోచించండి. బహుశా సమాధానం రాలేదనిపించింది, కానీ నిజానికి ప్రతిసారి సమాధానం వచ్చింది. మీరు ఆ రూపాన్ని గుర్తించలేదు. ఇప్పుడు విశ్వం స్వయంగా ఈ వీడియోను మీ ముందు నిలబెట్టింది, ఇక ఏ సందేహం మిగలకుండా. మీరు ఏ బాధలో, ఏ గందరగోళంలో, ఏ లోటులో ఉన్నా దాని ముగింపు సమీపిస్తోంది. భగవంతుడు మిమ్మల్ని కొత్త మార్గంపై నడిపిస్తున్నాడు. ఇప్పటి పరిస్థితులు చాలా కష్టంగా ఉండొచ్చు, కానీ ఇదే పరిస్థితుల మధ్యలోంచి మీరు ఒక స్థానానికి చేరుకుంటారు, మీరు ఎప్పుడూ ఊహించని స్థానం. మీరు ఊహించలేరు విశ్వం మీకోసం ఏం ప్లాన్ సిద్ధం చేసిందో. ఇప్పుడు మీరు కేవలం మొక్కలు చూస్తున్నారు, కానీ ఈశ్వరుడు మొత్తం చిత్రం చూస్తున్నాడు. తెలుసు, సరైన సమయం వచ్చినప్పుడు ఆయన మొత్తం చిత్రాన్ని మీ ముందు ఉంచుతాడు. మీ జీవితంలో ఒక మలుపు వస్తోంది, అక్కడంతా మారిపోతుంది. మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళు, మిమ్మల్ని తిరస్కరించిన వాళ్ళు, మీపై సందేహపడిన వాళ్ళు, వాళ్లే రేపు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇదంతా జరుగుతుంది
ఎందుకంటే భగవంతుడి సంకేతం మీ పక్షాన మారిపోయింది. మీ నుంచి ఒక విన్నపం, ఈ వీడియోను చివరిదాకా వినండి. ఎందుకంటే ఈ మాటలు మీ చెవుల్లోకి వెళ్తుంటే మీ ఆత్మలో ఒక కొత్త శక్తి మేల్కొంటుంది. భగవంతుడి ఆశీర్వాదం మాటల రూపంలో మీకు చేరుతుంది. ఈ రోజు ఉన్న బాధ, ఒంటరితనం, సంఘర్షణ ఇవేవి ఎక్కువ కాలం ఉండవు. భగవంతుడు మీ తత్వం పుస్తకంలో కొత్త పేజీ తెరిచాడు. ఆ పేజీపై రాసి ఉంది, ఇప్పుడు సంతోషాల సమయం, విజయాల సమయం, మీ జీవితాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లే సమయం. కొన్నిసార్లు భగవంతుడు మనల్ని విరుస్తాడు, మనల్ని కొత్తగా తయారు చేయడానికి. పాత విషయాలు లాగేస్తాడు, మరింత మెరుగైనవి ఇవ్వడానికి. బహుశా మీరు ఇటీవల ఏదైనా కోల్పోయి ఉండొచ్చు, ఏ సంబంధమో, ఏ అవకాశమో, ఈ కలలో. కానీ నిజానికి మీరు ఏమీ కోల్పోలేదు. మీరు పెద్ద విషయం కోసం స్థలం సృష్టించారు. గుర్తుంచుకోండి, భగవంతుడు ఒక తలుపు మూసినప్పుడు ఆయన కొత్త తలుపు చూపించబోతున్నాడని. మీకు ఈ వీడియో చేరడం కొత్త తలుపు తెరుచుకుంటున్నట్టు ఖచ్చితమైన నిదర్శనం. మీరు ఇప్పుడు అర్థం చేసుకోలేరేమో, కానీ రాబోయే రోజుల్లో ప్రతి విషయానికి సమాధానం దొరుకుతుంది. మీకు కనిపిస్తుంది ప్రతి ఘటన, ప్రతి సంకేతం, ప్రతి మాట ఎలా మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చాయో. భగవంతుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు. మీ ఆత్మ ఇప్పుడు మేల్కొంటుంది. మీరు మీ జీవితంలో ఆ మలుపు వద్ద నిలబడి ఉన్నారు. అక్కడి నుంచి మీ తత్వం తిరగబోతుంది. కాబట్టి జాగృతగా వినండి. ఈశ్వరుడు మిమ్మల్ని చెబుతున్నాడు, భయపడకు, ఓడిపోకు, ఆగిపోకు. నేను నీతో ఉన్నాను. నీ మార్గాన్ని సులభం చేస్తున్నాను. నీవు కేవలం నమ్మకం పాటించు, నడుస్తూనే ఉండు. భగవంతుడి సంకేతం, ఇప్పటిదాకా మీరు చూసిన కష్టాలు, కార్చిన కన్నీళ్లు ఏవీ వ్యర్థం కాలేదు. ప్రతి బాధ మిమ్మల్ని బలోపేతం చేసింది. ప్రతి సంఘర్షణ మిమ్మల్ని సిద్ధం చేసింది. మీరు ఆలోచిస్తున్నారేమో, ఎందుకు జీవితం నన్ను ఎప్పుడు పరీక్షిస్తుంది, ఎందుకు పడిలేవాల్సి వస్తుంది అని. కానీ ఇదే భగవంతుడి పద్ధతి. ఆయన మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్తున్నాడు, సిద్ధం లేకుండా చేరలేని స్థాయి. మీరు ఈ వీడియో చూస్తున్నారు ఎందుకంటే మీ సంఘర్షణ ముగింపు దిశలో ఉంది. మీరు ఆ గమ్యానికి ఇంత దగ్గరగా వచ్చేశారు. భగవంతుడు మిమ్మల్ని ఆపాలని అనుకోవడం లేదు. ఆయన కోరుకుంటున్నాడు, మీరు అర్థం చేసుకోండి, మేల్కోండి, పూర్తి నమ్మకంతో ఆ మార్గంపై నడవండి. ఆయన మీకోసం ఎంచుకున్న మార్గం. మీరు గమనించారా? మనిషి తన పరిమితి వద్దకు వచ్చినప్పుడు, అంతా చేజారిపోతున్నట్టు అనిపించినప్పుడు అకస్మాత్తుగా ఒక చమత్కారం జరుగుతుంది. ఆ చమత్కారాలు అలా ఏమీ లేకుండా జరగవు. అది భగవంతుడి అదృశ్య శక్తి సరైన సమయంలో మీ జీవితంలోకి దిగుతుంది. ఈరోజు ఈ వీడియో ఆ శక్తి ఇప్పుడు మీకోసం దిగబోతోందని సంకేతం. విశ్వం మీ జీవితం నుంచి మీకు సరిపడని అంతా తొలగిస్తోంది. చాలాసార్లు మీరు ఆలోచిస్తారేమో, ఎందుకు ప్రజలు దూరమవుతారు, సంబంధాలు ఎందుకు తెగదెంపులవుతాయి, అవకాశాలు ఎందుకు చేజారిపోతాయి అని. కానీ నిజానికి అది మీ రక్షణ. మీ భవిష్యత్తులో అడ్డంకిగా మారబోయే దాన్నుంచి మిమ్మల్ని కాపాడుతోంది. ఈరోజు మీరు ఈ సందేశం వింటున్నారు. మీ ఆత్మలో ఒక కదలిక జరుగుతోంది. మీకు అనిపిస్తోంది, ఇవి కేవలం మాటలు కావు, మీకోసమే పంపబడిన ఆశీర్వాదం. అదే సత్యం. ఈ మాటలు మిమ్మల్ని మారుస్తాయి. మీరు ఇప్పటిదాకా చూడని దాన్ని చూపిస్తాయి. మీకు అనిపించవచ్చు, ఇప్పుడు అంతా అంధకారమే అని. కానీ ఈ అంధకారం కూడా అవసరం. ఎందుకంటే ఇదే అంధకారం మీ లోపల నుంచి కాంతిని పుట్టిస్తుంది. ఇప్పుడు ఆ కాంతి వ్యాపించబోతోంది. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, అకస్మాత్తుగా అంతా సులభమవుతుంది. అడ్డంపులున్న చోట మార్గాలు తెరుచుకుంటాయి. లేదులున్న చోట అవునులు వస్తాయి. ఖాళీ ఉన్న చోట కొత్త శక్తి నిండుతుంది. విశ్వం మిమ్మల్ని గుర్తు చెయ్యాలనుకుంటోంది, మీ కథ ఇంకా ముగియలేదు. ఇది కేవలం ఆరంభం. ఈ ఆరంభం అంత ఘనంగా ఉంటుంది. రేపు మీరు వెనక్కి తిరిగి చూసి నేను ఓడిపోలేదు అని గర్వపడతారు. గుర్తుంచుకోండి, భగవంతుడు మీ చెయ్యి విడిచిపెట్టడు. మీరు తప్ప. మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు నమ్మకం కాపాడుకున్నారు, ఆశను వదలలేదు. అదే కారణం ఇప్పుడు ఆయన స్వయంగా మీకు సహాయం చేయడానికి వస్తున్నాడు. ఈ సమయంలో మీరు కేవలం ఓపిక పాటించండి. ఓపికే ఆ కీ అందరి తలుపులు తెరుస్తుంది. భగవంతుడి ప్లాన్ ఎప్పుడు పర్ఫెక్ట్, కానీ మనిషికి ఎదురు చూడటం కష్టంగా అనిపిస్తుంది. ఎదురు చూసేనాడి వాట ఎప్పుడూ అత్యుత్తమం వస్తుంది. మీరు ఊహించలేరు మీకోసం ఏమి రాసి ఉంచాడో. రాబోయే సమయం మిమ్మల్ని ఆ స్థానానికి తీసుకెళ్తుంది. అక్కడ మీరు అంటారు, కాస్త ముందే నమ్మకం పెట్టుకుంటే బాగుండేది. ఇదంతా జరిగినప్పుడు మీకు గుర్తొస్తుంది, ఒకరోజు మీరు ఈ వీడియో విన్నారు,
భగవంతుడు స్వయంగా మిమ్మల్ని ఇక్కడికి తెచ్చాడు. ఆ రోజు మీకు అర్థమవుతుంది, ఈశ్వరుడి సంకేతం ఎప్పుడు తప్పదు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఈ సందేశం వినేశారంటే దీన్ని తేలిగ్గా తీసుకోకండి. ఇది కేవలం వీడియో కాదు, మీకోసం భగవంతుడి సంకేత సందేశం. ఎవరైనా భగవంతుడు నీతో ఉన్నాడు అంటే అది కేవలం సామెత కాదు, జీవించే సత్యం. ఈరోజు మీరు ఈ మాటలు వింటున్నారంటే అర్థం భగవంతుడు మిమ్మల్ని ఒంటరిగా వదలలేదు. ఆయన ప్రతి అడుగులో ఉన్నాడు, మిమ్మల్ని ఆ గమ్యం వైపు నడిపిస్తున్నాడు. అక్కడ చమత్కారాలు మిమ్మల్ని ఎదురు చూస్తున్నాయి. గుర్తుంచుకోండి, మీ నమ్మకమే మీ అతిపెద్ద బలం. మీరు భగవంతుడు నాతో ఉన్నాడు అని నమ్మితే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. ఈ సమయంలో మీకు ఏమనిపిస్తున్నా, మీ జీవితంలో ఏ మార్పులు వస్తున్నా అవేవి వ్యర్థం కావు. అందుకే ఈ వీడియోని పూర్తి శ్రద్ధతో చివరిదాకా వినండి. ఈశ్వరుడు ఎప్పుడూ తన సృష్టితో సంభాషిస్తాడు, కాని సూటిగా వచ్చి మీ చెవిలో చెప్పడు. ఆయన తన సంకేతాల ద్వారా, ఘటనల ద్వారా, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. ఈరోజు ఆ డివైన్ ఎనర్జీ మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది అంటే మీ జీవితంలో భారీ మార్పు రాబోతోంది. మీరు ఆలోచిస్తున్నారేమో, విశ్వం నాతో ఎందుకు మాట్లాడుతుంది, నేనంత ప్రత్యేకమా అని. కానీ ఇదే రహస్యం. ఆయన ప్రతి బిడ్డను ప్రేమిస్తాడు. ఆయన తనని తాను ఎంత చిన్నగా అనుకున్నా భగవంతుడి దృష్టిలో ప్రతి ఆత్మ అమూల్యం. ఏ ఆత్మ సమయం వచ్చినా సరైన దిశ చూపించడానికి స్వయంగా విశ్వం సంకేతాలు పంపుతుంది. బహుశా మీరు ఇప్పుడు ఏ గొందరగడంలో ఉన్నా, మీ గుండెలో ఒక ప్రార్థన ఉన్నా చేశారేమో, లేదా ముందు ఏమవుతుంది అని నిరంతరం ఆలోచిస్తున్నారేమో. అప్పుడే మీకు ఈ సందేశం దొరికింది. ఈశ్వరుడు మీతో చెప్పాలనుకుంటున్నాడు, మీరు నడుస్తున్న మార్గం కష్టంగా అనిపించినా దాని ప్రతి అడుగు మీ జీవిత బృహచ్చిత్రాన్ని పూర్తి చేయడానికి అవసరం. రాబోయే సమయంలో మీరు ఎదుర్కొనే మార్పులు మిమ్మల్ని కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. తరచూ మనిషి ఆలోచిస్తాడు తన జీవితంలో వచ్చే కష్టాలు శిక్షని, కానీ ఈశ్వరుడు మిమ్మల్ని అర్థం చేయించాలనుకుంటున్నాడు. ఈ కష్టాలు మీలో దాగి ఉన్న బలాన్ని బయటకు తీయడానికి. మీరు ఎంత బాధ అనుభవించారు, ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నారు, అదంతా రాబోయే సంతోషం, విజయం మార్గం సుగమం చేస్తున్నాయి. ఈశ్వరుడు మీతో ఇంకా చెప్పాలనుకుంటున్నాడు, ఇప్పుడు సమయం వచ్చింది. మీ భయాలు, సందేహాలు, పరిమితులు విడిచిపెట్టండి. ఎందుకంటే ఆయన మీకు కొత్త ఆరంభం ఇవ్వబోతున్నాడు. మీరు ఎప్పుడూ ఊహించని అవకాశాలు మీకు దొరకబోతున్నాయి. ఈ వీడియో మీకోసం కేవలం మాటలు కావు, ఇది దివ్య సందేశం. ఈ సమయంలో ఈశ్వరుడు మిమ్మల్ని నమ్మకం కలిగించాలనుకుంటున్నాడు. మీ రాబోయే సమయం మీ గతకాలం కంటే చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. బహుశా మీరు చాలా కాలం ఓపిక పాటించారు, కొన్నిసార్లు విరిగిపోయారు, ఓడిపోదామని అనుకున్నారు. కానీ ఈశ్వరుడు మీ ప్రతి ఊహ, ప్రతి ప్రార్థన వింటున్నాడు. ఇప్పుడు ఆయన మీకు చెప్పాలనుకుంటున్నాడు, ఎదురుచూపు ముగిసిపోతోంది. మీ జీవితంలో ఆ మార్పు రాబోతుంది. అది మీ దిశ, మీ ఆలోచన, మీ తత్వం అంతా మారుస్తుంది. ఈశ్వరుడు మీకోసం ఏదో రాశాడు, అది మీ ఊహ కంటే పెద్దది. ఈ విశ్వంలోని అద్భుతం ఏమిటంటే మనిషి ఓడిపోబోతున్నప్పుడే అప్పుడే భగవంతుడు మార్గాలు తెరుస్తాడు. అదే ఇప్పుడు మీతో జరగబోతోంది. మీ జీవితం కొత్త అధ్యాయం మొదలవుతోంది. మీరిప్పుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా అంతా అయిపోయింది అని అనుకుంటున్నా గుర్తుంచుకోండి, ఈశ్వరుడు ఎప్పుడూ చివరి మాట చెబుతాడు. ఈ సందేశం మీకు చెబుతుంది, కథ ఇంకా ముగియలేదు, నిజమైన ఆరంభం ఇప్పుడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈశ్వరుడు మీ నమ్మకం కాపాడుకోవాలని కోరుకుంటున్నాడు. రాబోయే సమయంలో మీకు అలాంటి వ్యక్తులు దొరుకుతారు, అలాంటి అవకాశాలు వస్తాయి, అలాంటి చమత్కారాలు జరుగుతాయి. అవి మిమ్మల్ని నమ్మకం కలిగిస్తాయి, భగవంతుడు నిజంగా మీతో ఉన్నాడని. మీరు కోల్పోయిన మార్గం మళ్లీ తెరుచుకుంటుంది. మీరు కోల్పోయినది కంటే మెరుగైనది మీకు వస్తుంది. మీరు చేసిన ప్రార్థనలన్నీ వినబడ్డాయి. ఈశ్వరుడు మీతో ఈ వాగ్దానం చేస్తున్నారు, ఇప్పుడు మీ జీవితంలో మీరు ఎప్పుడూ ఊహించని అంతా వస్తుంది. మీరు ఈ సమయంలో ఎదుర్కొంటున్న స్థితి బహుశా గందరగోళంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు అనిపిస్తుంది అంతా ఆగిపోయినట్టు, మీ ఆశలకు అనుగుణంగా ఏమీ జరగడం లేదని. కానీ సత్యం ఏమిటంటే ఇదే ఆగుదెంపు, ఈశ్వరుడి మార్గం మిమ్మల్ని లోపల నుంచి బలోపేతం చేయడానికి. ఆయన మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ముందు మీ ఆలోచన, సహనం, నమ్మకాన్ని మలుచుతున్నాడు. విశ్వంలోని ప్రతి శక్తి, ప్రతి తరంగం మిమ్మల్ని ఆ కొత్త మార్గం వైపు నడిపిస్తోంది. భగవంతుడు స్పష్టంగా చెబుతున్నాడు, ఇక చింత వద్దు. మీరు సంవత్సరాలుగా కష్టపడి ప్రార్థించిన దాని బీజాలు ఇప్పటికే నాటారు. ఇప్పుడు వాటి ఫలించే సమయం. మీరు గమనించారా, జీవితం ఎప్పుడు అతిపెద్ద తుఫాను పంపినా ఆ తర్వాత ఎప్పుడు కొత్త ఆరంభం వచ్చింది. అతి లోతైన రాత్రి తర్వాత సూర్యుడు ఖచ్చితంగా ఉదయిస్తాడు.
ఈశ్వరుడు మిమ్మల్ని అదే అర్థం చేయించాలనుకుంటున్నాడు. మీ అంధకార గడ్డు కాలం ముగిసిపోతోంది. మీ జీవితం కొత్త ఉషస్సు దగ్గరలోనే ఉంది. ఈ మార్పు క్రమంగా మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న ఘటనల ద్వారా ప్రకటితమవుతుంది. ధన్యవాదాలు.